వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిద్ధం సభా వేదికను ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అనే విషయం మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సరే, సిద్ధం సభ అయిపోయింది, అది సక్సెస్ అయిందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నంత సక్సెస్ అయితే అవ్వలేదు. అది అసలు ఇక్కడ ఎందుకు పెట్టారు, అద్దంకి నియోజకవర్గం ఈ అద్దంకి నియోజకవర్గంలో పెట్టడానికి కారణం ఏంటనే దాని మీద చర్చ జరుగుతోంది. అద్దంకి నియోజకవర్గానికి సరిహద్దులుగా ఉన్న పర్చూరు, సంతనూతలపాడు, చిలకలూరుపేట, వినుకొండ, నరసరావుపేట నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం జనాభా ఎక్కువ. అద్దంకి, పర్చూరుల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తూర్పు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే, రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఉన్న పశ్చిమ ప్రకాశం జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. అయితే ఈ సభను 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలిచిన ప్రకాశం జిల్లాలో, అందులోనూ గొట్టిపాటి రవికుమార్కి తిరుగులేని కోటగా ఉన్న అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అనే విషయం మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన టార్గెట్ లిస్టులోంచి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేరుని డిలీట్ చేయలేదని అందరికీ స్పష్టం చేసినట్టయింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష విజయం సాధించినప్పుడు అద్దంకి నియోజకవర్గంలో 13,000 ఓట్ల మెజారిటీతో గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. ఎన్నికలయ్యాక తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు గెలిచిన ఎమ్మెల్యేల మీద వైసీపీలో చేరాలని ఒత్తిళ్లు మొదలయ్యాయి. వ్యాపారాలు ఉన్న వాళ్ళ మీద వేధింపులు కూడా మొదలయ్యాయి. దాడులు, తనిఖీలు మొదలయ్యాయి. జరిమానాలు వేయటం మొదలయ్యాయి. ఒత్తిళ్లకు లొంగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పారు. లొంగన వాళ్ళ మీద కేసులు, వ్యాపారాలను మూసివేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేశారు. ప్రకాశం జిల్లాలో కూడా గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వీళ్ళందరినీ కూడా వైసీపీలో చేరాలని ఒత్తిడి చేశారు. వీళ్ళందరి మీద బలరాం, సిద్ధా రాఘవరావు ఇద్దరు పార్టీ మారారు. దాంతో సిద్ధా రాఘవరావు సేఫ్ అయ్యారు. అప్పట్లో ఆయన గ్రానైట్ క్వారీల మీద కూడా జరిమానాలు విధించారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆయన సేఫ్ అయ్యారు. సాంబశివరావు, రవికుమార్ మాత్రం వైసీపీలో చేరటానికి నో చెప్పారు. దీంతో రవికుమార్ గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు జరిపారని 280 కోట్ల రూపాయల జరిమానాలు విధించారు. పార్టీ మారితే జరిమానాలు మాఫీ చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే రవికుమార్ దాన్ని తిరస్కరించారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో రవికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఆయన క్వారీల్లో తవ్వకాలు ఆపేశారు. ఎందుకంటే తవ్వి తీస్తూ ఉంటే మళ్ళీ ఏదో ఒక రకంగా కేసులు పెడతారనే భయంతో ఆపేశారు ఆయన. గత 4 ఏళ్లుగా తవ్వకాలు నిలిపేయటం వల్ల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయారు. అయినా కూడా ఎక్కడా కూడా తగ్గలేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దర్శి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరూ కూడా కలిసి సమిష్టిగా గెలుపు కోసం కృషి చేశారు. తాడిపత్రి తర్వాత తెలుగుదేశం ఏదైనా మున్సిపాలిటీ గెలిచిందంటే అది దర్శి మున్సిపాలిటీయే. లోకేష్ పాదయాత్ర సందర్భంగా రవి కీలకంగా వ్యవహరించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అలాగే బలరాం నిష్క్రమణ తర్వాత జిల్లా నాయకులంతా కూడా పార్టీ కోసం కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తున్నారు. తన పార్టీ నుంచి వెళ్ళిన రవికుమార్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కీలకంగా మారటాన్ని జగన్ ఓర్వలేకపోతున్నారు. జరిమానాలు వేసినా, ఆర్థికంగా దిగ్బంధనం చేసినా వెనక్కి తగ్గటం లేదు. అందుకే రవిని టార్గెట్ చేశారు. రవి మొహం అసెంబ్లీలో తనకు కనపడకూడదని ప్రకాశం జిల్లా నాయకులకు చెప్పాడు. రవి మీద పోటీకి అప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జిని తప్పించి అవలేలగా కోట్లు ఖర్చు పెట్టే హనుమిరెడ్డి అని ఆయన తీసుకొచ్చి పెట్టారు అక్కడ అద్దంకి ఇన్ఛార్జిగా. ఇప్పుడు సిద్ధం సభను కూడా అద్దంకి నియోజకవర్గంలో పెట్టడం ద్వారా తన టార్గెట్లో రవి ఉన్నట్టుగా హెచ్చరికలు పంపారు. కమ్మ బెల్ట్లో సిద్ధం సభను విజయవంతం చేస్తే ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న తెలుగుదేశం శ్రేణులకు బ్రేక్ వేయొచ్చన్న వ్యూహం కూడా ఇందులో ఉంది. Like, share and subscribe to Rajaniti channel.